అరే మామ, మొన్న చిన్నపిల్లలు క్రికెట్ ఆడుతుంటే బ్యాట్ తీసుకుని ఒక్క సిక్స్ కొట్టినారా. అబ్బా బాబా బాబా, దెబ్బ కాడ వేసింది డెడ్ బాల్ అన్నారా. అరే మామ, మొన్న నేను మీ తమ్ముడిని వేరే అమ్మాయితో చూసినారా? అరే అవునరా. అరే నేను గిట్లా వేరే అమ్మాయితో చూసినారా మీ తమ్ముడిని. ఛీ, నువ్వున్నావు ఎందుకురా? మీ తమ్ముని చూసి నేర్చుకోరా. అరే అవునరా, మీ తమ్ముడు నీకన్నా మస్తు అప్డేట్ ఉన్నారా. వాడిని చూసి నేర్చుకోరా కొంచెమైనా. నీకు అసలు సిగ్గుందారా? అవునరా చింటూ, చూడడానికి ఫిబ్రవరి 14 రోజు ఏదో స్పెషల్ క్లాస్ ఉందంట, నీకు లేదా? అవునా? ఏమో మమ్మీ, నాకే స్పెషల్ క్లాస్ లేదు, మళ్ళీ వాడికి ఉందేమో. అయినా నీ ముఖానికి కౌలిస్తారులే. ఏంది? అదేరా, నీ కోవలు స్పెషల్ క్లాస్ చెప్తారా అని అంటున్నా. దీని అమ్మ జీవితం, ప్రతి ఒక్కరు నన్ను ఎక్కిరిస్తారు, ఆఖరికి మమ్మీ కూడా ఎక్కిరిస్తుంది. ఇంకా చాలరా, మనకి ఎప్పటికెళ్ళో శృతి అంటే చాలా ఇష్టం కదా. రేపే పోయి ఫ్లవర్ తీసుకుపోయి దానికి ప్రపోజ్ చేస్తా. ఏదైతే అయ్యింది, ప్రపోజ్ మాత్రం చేస్తా. అరే శృతి ఏమరా ఇటు సైడే వస్తుంది. అరే చేతిలో ఫ్లవర్ కూడా ఉందిరా. అరే నాకు తెలిసి నీకన్నా ముందే శృతి నీకు ప్రపోజ్ చేసినట్టుంది. ఇంకేంది మామ, లవర్ బాయ్ అయిపోయినావు. ఇంకేంది? అరే నాకు సిగ్గు అవుతుందిరా. అరే మీరు దూరం వెళ్ళిపోనరా, లేకపోతే శృతి కూడా సిగ్గుపడుతుంది. చింటూ, ఇదిగో ఫ్లవర్ తీసుకో. అయ్యో శృతి, ఈ ఫ్లవర్లన్నీ ఎందుకు? అయినా నీకు నేనంటే ఇష్టం అని మాటలతో చెప్తే సరిపోయేదిగా. ఈ ఫ్లవర్లన్నీ చీ, ఇది నీకు కాదు, నీ తమ్ముడు చోటుకి. చింటూ, ముఖ్యంగా శృతి ఇచ్చిందని చెప్పు. ఇక నేను చచ్చిపోవడమే నయంరా.